మీకు నితిన్ గడ్కరీ గారి గురించి తెలియదు ఏంటంటే ఆయన ఆయన ఫామ్ హౌస్లో కొన్ని రకాల పంటలు కూడా పండిస్తారు తెలుసా. సో దాంట్లో భాగంగానే రీసెంట్గా ఆయన ఆరెంజెస్ను కూడా ఆయన పండించడం జరిగింది. అయితే ఈ పండించిన తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే, నేను ఎటువంటి ఎరువులు కానీ ఏమి వేయకుండా నార్మల్గా ఈ క్రాప్ను పండించాను. మరి ఈ క్రాప్ పండించిన తర్వాత చూస్తే నాకు ఈల్డ్ మాత్రం బీభత్సంగా వచ్చింది. సో ఒకవేళ మీలో ఎవరైనా సరే గూగుల్ అయినా లేదంటే మైక్రోసాఫ్ట్ అయినా ఇంక ఎవరైనా సరే బయట నుంచి ఎవరైనా సరే దీని గురించి పరిశోధన చేయాలన్నా సరే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఒక్కసారి చూడండి, నేను నార్మల్గా తక్కువ వాటర్లో యూజ్ చేసి దాని తర్వాత ఎటువంటి డెఫిషియన్సీస్ లేకుండా నేను ఈ పంట పండించాను. సో నాకు చూస్తే మరి ఒక ఎక్సలెంట్ ఈల్డ్ వచ్చింది. సో దీనివల్ల అని చెప్పేసి మరి ఆయన అయితే చూడడం జరిగింది. సో దీంతోపాటు మరి ఇదే వ్యవసాయంలో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా యూజ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా ఉండిద్ది అని చెప్పేసి నితిన్ గడ్కరీ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.